Greetings to all in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. We have gathered this evening for the church prayer. సంఘ ప్రార్థన విషయంలో మనం అందరం కూడి ఉన్నాము. Let us look to the Lord in prayer. ప్రార్థిద్దాము. ప్రభు మరొకసారి ప్రభు ఈ సాయంత్రం సమయంలో ప్రభు సంఘంగా ప్రభు మా యొక్క గృహాల్లో ప్రభు మేమందరం కూడి వచ్చడానికి ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రాలు ప్రభు. దినమంతా ప్రభు నీ యొక్క కృప, నీ యొక్క భద్రత ప్రభు పట్టి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభు. ప్రభు ఈ సాయంత్రం సమయంలో ప్రభు మరి నీ బిడ్డలుగా ప్రభు మా యొక్క గృహాల్లో ప్రభు మేము ప్రభు మరి సంఘ ప్రార్థన విషయంలో ప్రభు కూడి వచ్చినాము. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. మరి ప్రభు ఎక్కడైనా మేము ఉన్నప్పటికీ ప్రభు మరి నీ యొక్క ఏర్పాటు బట్టి స్తోత్రాలు ప్రభు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ప్రభు మేమందరం కలిసి మరి ఏక మనసు కలిసి ప్రభు మేము ప్రభు అందరం కలిసి ప్రభు మరి ప్రార్థిస్తానికి ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రాలు ప్రభు. అవును ప్రభు మరి మేము ప్రభా నీ వాక్యం సెలవిచ్చినట్టు ఎడతెగ ప్రార్థించడానికి కృప దయచేయి ప్రభా. అవును ప్రభా మరి ఈ సమయంలో ముఖ్యంగా ప్రభా మరి ఎవరైతే ప్రభా బిడ్డలు మాతో ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి అట్లానే ప్రభా ఈ సమయంలో ముఖ్యంగా మేము ప్రార్థనలో ప్రభా ఉన్నప్పుడు ప్రభా మరి మమ్మల్ని ప్రభా మేము పరీక్షించడానికి కృప దయచేయి ప్రభా. అవును ప్రభా మేము ప్రభా నీ యొక్క వాక్యం వెలుగులో ప్రభా మా జీవితాన్ని పరీక్షించుకొని ప్రభా మా యొక్క క్రియలు ప్రభా మా యొక్క జీవితంలో ఏదైతే నిషేధం ఉన్నది ప్రభా, ఏదైతే వ్యర్థమైన వస్తువులు ఉన్నాయి ప్రభా, ఆలోచనలు ప్రభా, క్రియలు ప్రభా అన్ని విడిసి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా మరి నీ సన్నిధిలో వచ్చి ప్రభా మేము క్షమాపణ పొంది ప్రభా మరి మా జీవితాలు సరి చేసుకుని ప్రభా మరి నీ యొక్క ప్రార్థన ఒక పరిశుద్ధమైన స్థానంలోకి ప్రభా మేము ప్రభా వచ్చి ప్రభా ప్రార్థించే కృప దయచేయి ప్రభా. ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో నీ దాసుల గురించి ప్రార్థిస్తున్న ప్రభా దేవదాన అంకల్ అండ్ భారతీయ ఆంటీ గురించి. అవును ప్రభా నీ దాసులు కూడా ప్రభా నీ కృప దయచేసి ప్రభా వాళ్ళని కూడా బలం దయచేసి ప్రభా మరి తిరిగి ప్రభా మరి నీ యొక్క సన్నిధిలో ప్రభా నీ సేవలో కనబడే కృప దయచేయి ప్రభా. అంతేకాదు ప్రభా మరి ఈ సమయంలో ప్రభా నీ జస్లింగ్ ప్రేయర్ హౌస్ అట్లానే ప్రభా సియోను ప్రార్థన మందిరం అట్లానే ప్రభా ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం షామీర్పేట్ ప్రభా పొన్నాలు ప్రభా ఉన్న ప్రభా నీ యొక్క బిడ్డలు బట్టి స్తోత్రాలు ప్రభా. మరి ప్రభా ఈ లాక్డౌన్ ప్రభా అట్లానే టైంలో ప్రభా కూడా నీ యొక్క నిండు కృప దయచేయి ప్రభా. మరి ఎట్లాంటి నిరుత్సాహం రాకుండా ప్రభా మరి మేమందరం ప్రభా మా యొక్క గృహాలో ప్రభా మరి నీడదగా ప్రభా మరి ప్రభా మేము ప్రార్థన చేసి కృప దయచేయి ప్రభా. అవును ప్రభా ప్రతిదినం నీ వాక్యం చదివి ప్రభా బలం పొంది ప్రభా అట్లానే ప్రభా మేము ప్రార్థన చేసి ప్రభా మరి ప్రభా నీ సన్నిధిలో ప్రభా కనబడి కృప దయచేయి ప్రభా. అట్లానే ప్రభా ఈ దినం ప్రభా మరి కొంత సమయం ప్రభా మరి మేము ప్రభా నీ సన్నిధికి ఉన్నప్పటికీ ప్రభా ఎంతైనా నీ యొక్క నడుదల మాకు దయచేయి ప్రభా. పరిశుద్ధాత్మ నడుగులు దయచేయి ప్రభా. మా యొక్క ఆలోచన ప్రభా నీ నియంత్రణ ఉంచి ప్రభా మరి అట్లానే ప్రభా మరి నిష్ప్రేకుడు దాసుని ప్రభా నీ సెలవుచాటు తీసుకొస్తున్నాం ప్రభా మరి ఆ కలుసుల్లో కాల్చిన ప్రశస్త రక్తము ఒక ప్రోషణ కింద తీసుకొస్తున్నాను ప్రభా. నన్ను శుద్ధీకరించి ప్రభా మరి నీ పరిశుద్ధాత్మ శక్తిని నింపి మరి ప్రభా నీ సందరించి నీ వాక్యం దయచేయి ప్రభా. అట్లా నీ వాక్యం ప్రభా నీ నుండి పొంది ప్రభా ప్రభా మేము ప్రభా ఎంకరేజ్ అయ్యి ప్రభా మరి ప్రభా మా జీవితాలు మేము ప్రభా మరి పరీక్షించుకొని ప్రభా సరి రీతిలో ప్రభా సరి చేసుకొని ప్రభా మరి ప్రభా నీ చిత్తంలో ప్రార్థించే కృప దయచేయి ప్రభా. సమస్తం నీ చేతికి అప్పగిస్తూ ప్రభా ఈ ప్రార్థన సమయంలో ప్రభా యేసుక్రీస్తు పేట పెట్టుకొచ్చినాం తండ్రి, ఆమేన్. Let us all sing together song number 586. మనమందరం కలిసి పాట సంఖ్య 586 పాట దేవాన్ని సన్నిధిలో అందరం కలిసి ఈ పాట పాడదాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము
నెపములన్నీయు బాపి అపరాధులగు నీదు ప్రజల నెపములన్నీయు బాపి కృపాళుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయ్యా కృపాళుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయ్యా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి మోసములలో బడి ఉన్నాము యేసు ప్రభు జయము నిమ్ము మోసములలో బడి ఉన్నాము యేసు ప్రభు జయము నిమ్ము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచేదేమి కట్టుము మమ్ముని వాక్యము చే నీ కట్టడలను మరచేదేమి కట్టుము మమ్ముని వాక్యము చే దేవాని సన్నిధిలో నిలచే దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము. For the short meditation from the Word of God, we will turn to Exodus chapter 3 and verse 5. మరి ఈ దినం మనము ప్రార్థన సంబంధించి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం ధ్యానిద్దాము. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం. We will see some of the important things that as believers, when we enter into the prayer time, we need to be careful about it. మరి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనం దేవుని ప్రార్థనలో మనము వెళ్ళే ముందు మరి కొన్ని విషయాలు పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనము ఒక విషయము మనం చూస్తాము. మరి దేవుడితో మోషే మాట్లాడినట్టు ఒక సందర్భం మనం చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ హియర్ అ వెరీ రిలవెంట్ పోర్షన్, వీ ఆల్ నో ఇట్, దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మోసెస్. అండ్ here we know that God is preparing Moses to be commissioned to as a mediator, as a deliverer for the people of Israel who are in bondage in Egypt. మరి ఇస్రాయేలీ ప్రజలు ఎవరైతే మరి ఐగుప్తు ఒక బానిసలు ఉన్నారో, మరి మనం 7వ వచనం చూస్తాం. దేవుడు అక్కడ ఏం చదివిస్తాడంటే, మోషేకి నేను వాళ్ళ ఒక మొరలు విని ఉన్నాను, మరి వాళ్ళ ఒక బాధలు వాళ్ళ ఒక కష్టాలు నాకు తెలిసి ఉన్నది. So we see here the Lord who is knowing everything about the people of Israel. And in verse 5, when he meets Moses, and he has something to say to Moses. మరి మోషేతో 5వ వచనంలో కలిసినప్పుడు మరి దేవుడు మోషేతో ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ పలుకుతాడు. See, today evening when we have gathered here in prayer, the Lord is also wanting us to remind some of the important things which we need to be careful about. You know what he says in verse 5, and he said, draw not nigh hither, but put off thy shoes from off thy feet, for the place whereon thou standest is holy ground. ఇక్కడ ఏం చెప్తానంటే మోసే, మరి నీవు
నిలిచి ఉన్న ఆ స్థలము ఎట్లాంటిదంటే పరిశుద్ధమైన స్థలం. ఇట్స్ అ హోలీ గ్రౌండ్. And we understand here that the Lord, where He's meeting His people, is a holy ground. And also we understand that He's saying that you remove your shoes from thy feet. చెప్పాలంటే దేవుడు చెప్తాడు, నిషేధింపబడిన ప్రతి ఒక్క వస్తువు ఆ స్థలం నుంచి ఏం చేయాలంట, తీసివేయాలంట. See, when we are coming in prayer as a church, we should understand one thing, that the Lord's presence is there. The word of God says, where 2 or 3 are gathered in my name, the Lord is there. ఎక్కడ 2-3 దేవుని ఒక పేరు కూడతారు, వాళ్ళ మధ్యలో ఎవరున్నారు, దేవుని నివాసము, దేవుడు ఉన్నాడు అక్కడ. So the Lord is saying that you have to be very careful. Let us be mindful about it, that when we are coming to the prayer, let us have that preparedness. అట్లాంటి ఒక తయారీ మన జీవితంలో ఎంతైనా ఉండాలా. What is saying that you remove everything that is abominable in the sight of the Lord. దేవుడి సన్నిధిలో, మరి దేవుడి సన్నిధిలో ఏదైతే నిషేధించిన ప్రతి ఒక్క విషయం ఏం చేయాలంట, తీసివేయాలంట. మరి ఈ సమయంలో గాడ్ ఈస్ స్పీకింగ్ టు us. You are standing on a holy ground. And He has commissioned His church to come together in His name to pray and to speak out the will of the Lord. మరి ఆయన ప్రజలుగా, మరి ఆయన మనల్ని ఒక పరిశుద్ధమైన స్థలంలో అట్లాంటి ఒక ఏర్పాట్లు తీసుకొచ్చి మనల్ని ఏం చేసాడు, ఒక పని అప్పచెప్పాడు. ఏం పని అది? we all have to come together and pray. మనం ప్రార్థించి దేవుని ఒక చిత్తం పలకాలి. ఇక్కడ మనము చేరింది మన ఒక చిత్తాలు లేకపోతే మన ఇష్టాలు మాట్లాడటానికి కాదు. ఇక్కడ we have come here that we speak out the will of the Lord. దేవుని యొక్క చిత్తము మనం పలికే బిడ్డలుగా దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. So here we see, the first thing we have to remember, that it's not an ordinary ground. It's a holy ground, and we have to be mindful about that. The second thing what he's saying, we know it is very relevant verse, and we have been meditating the Bible study also. As it says in 2 Chronicles, 2 దినవృత్తాంతాల్లో మనకు తెలిసిన వాక్యము 7వ అధ్యాయము 14వ వచనం, 7th verse and 7th chapter and 14th verse. And what it says, if my people which are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. See, we have to, this is the second thing that the Lord is reminding us. He's saying not everyone is called. He is calling His own people who are called by His own name. And what He's saying, that if they humble themselves, if they pray, if they seek my face, if they turn from their wicked ways, the Lord is saying, I will hear from heaven and forgive their sin and will heal their land. What a privileged people we are. See, what He's saying in Telugu, we see, what He's saying is, నా జనలు, నా పేరు పెట్టి పిలిచిన జనాలు, మరి వాళ్ళు తగ్గించుకుంటే, మరి ప్రార్థించితే, మరి వారు ప్రతి ఒక్క చెడ్డ విషయంలో మరి వాళ్ళు దూరపరిస్తే, దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ప్రార్థనలు విని వాళ్ళని క్షమించి వాళ్ళ దేశం ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడంట. See what a wonderful word it is. See, this is the second thing that the Lord is speaking us to this. He's saying that you are my people. I have chosen you. I have called you and I have given my name, my holy name, my almighty name, His living name. And He's saying that we have something to do. We have something to accomplish. He has assigned a ministry to us. He has given a task for the church. And what He's saying, that you have to come into my presence and you have to humble yourself. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటే తగ్గించుకోవాలా. ఎందుకు తగ్గించుకోవాలా? ఎందుకంటే మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఉద్దేశిస్తాడు. By His people, by the people whom He has called. We, His church, we have been called by His name. The Lord is wanting to do great things. And therefore the Lord is asking all of us this evening, rather reminding us, మనకందరికీ జ్ఞాపకం తీసుకొస్తున్నారు ఏంటంటే, this word and this promise is for my people, నా ప్రజలకి. Therefore this evening, as we come before His presence, there is every need for us that we have to examine ourselves. Many times, we enter into the ground, holy ground of prayer, with a heart
which says that I have done so many things for my Lord, with a heart which says that I have done this for the Lord. చాలాసార్లు ప్రార్థించే ఆ ఒక పరిశుద్ధమైన స్థలంలో చాలాసార్లు మన హృదయంలో మనము ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయంటే నేను దేవుడికి ఇది చేశాను, నేను దేవుడికి అది చేశాను. బట్ వీ సీ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ హ్యావ్ టు సే సంథింగ్ ఎల్స్. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిచ్చేది వేరే విధానం ఉంది. And it is saying that we have to examine ourselves. And Lord is wanting to do great things on this earth. And He is wanting to use His church. So as we have come together as a church, we need to be very careful that this time, the ground is a holy ground, పరిశుద్ధమైన స్థలము. And రెండోది మనం ఏం చూస్తామంటే there is a call for us that we have to examine our lives. మనలో నిషేధించిన ఆలోచన ఏమైనా ఉంటే, నిషేధించిన వస్తువు ఏమైనా ఉంటే దేవుడు ఏం చేసి సెలవిస్తున్నారంటే మరి మన మధ్య నుంచి అది ఏం చేసేయాలంటే మన జీవితం నుంచి అది తీసివేయాలంటే మనం దేవుడి సన్నిధిలో ఏం చేయాలా? వీ హ్యావ్ టు హంబల్ అవర్ సెల్స్. మనల్ని మనం తగ్గించుకొని దేవుడి సన్నిధిలో మనం క్షమాపణ అడిగి మరి దేవునితో క్షమాపణ అడిగి మనం ప్రార్థించే వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని క్షమించే దేవుడిగా ఉంటాడు. అంతేకాదు ఈ సేయింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఈజ్ గోయింగ్ టు ఫర్గివ్ us, he is going to hear our prayers and he is going to heal the land. మరి మన బట్టి దేవుడు ఏం చేస్తాడంట, మరి దేశం కూడా ఏం చేస్తాడంట, స్వస్థపరుస్తాడు. మరి ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ నౌ డేస్ అరౌండ్ అస్ వీ అండర్స్టాండ్ అండ్ ద ల్యాండ్ ఈస్ ట్రబుల్డ్ ఎవ్రీవేర్. మన చుట్టూరు మనం చూస్తే మరి విషాదంగా ఉంది పరిస్థితులు. చాలా పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ దే ఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. But let us not lose heart, because the living God is on our behalf, and let us come before the Lord. But the most important thing is we have to examine our lives. మన జీవితంలో ఏం చేసుకోవాలా? పరిశీలించుకోవాలి. మరి ఈ విషయంలో మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఒక మాట మనం చూసాం ఏంటంటే వీ హ్యావ్ టు హంబల్ ourselves. మనం ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలంట. దాన్ని when we try to understand what it is and how we can really humble ourselves, I think the best portion we can refer to is Psalms 51. మరి దాన్ని అర్థం చేసుకోవాలంటే మరి కీర్తనలు 51వ అధ్యాయంకి మనం వస్తే మనకి మరి మనల్ని ఎట్లా మనం దేవుడి సన్నిధిలో మనం తగ్గించుకోవాలా, ఇంకా ఎందుకు తగ్గించుకోవాలా, we will find the reasons and answers for those reasons in this Psalm 51, which we all know very well. We have read it many times. చాలాసార్లు ఈ ఒక కీర్తన మనం చదివాము. And we know that it is Psalm of David. మరి దావీదు రాసిన కీర్తన. మరి దావీదు మరి ఈ కీర్తన ఎప్పుడు రాసాడు అది కూడా మనకు తెలుసు. పాపంలో పడిపోయినప్పుడు మరి దేవుడి సన్నిధికి వస్తాడు. బట్ దిస్ psalm certainly is a psalm which is a model psalm for us as to how we have to confess and how we have to humble ourselves before we enter onto the holy ground of prayer. మరి ఈ యొక్క కీర్తన మరి ఎంతైనా మనకి ఒక ఉదాహరణంగా ఉంది. మరి ఎట్లా మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనము మన విరిగి నలిగిన హృదయంతో మరి మనము క్షమాపణ కోరి మరి ప్రార్థన ఒక పరిశుద్ధమైన స్థలంలో మనము వెళ్ళి మనం దేవుడి సన్నిధిలో మన అన్ని మొరలని దేవుడి సన్నిధిలో పెట్టాలని ఒక మంచి ఉదాహరణ ఈ సామ్స్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మొదటగా వీ నో దట్ దిస్ ఈస్ ద సామ్ విచ్ ఇస్ రిటన్ బై దావీదు రాజు గురించి మనకు బాగా తెలుసు. సెకండ్ థింగ్ ఇక్కడ ఏంటంటే మరి ఒక ఇస్ నాట్ ద టైమ్ వెన్ డేవిడ్ వాజ్ ఇమ్మెచ్యూర్ అండ్ ఈస్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్. మరి ఏమీ తెలియని పరిస్థితుల్లో దావీదు రాసిన కీర్తన కాదు ఇది. బై నౌ హీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రిచ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ టెస్టిమనీస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ లైఫ్. ఈ సమయం వరకు దావీదు ఒక జీవితంలో దేవుని ఒక చాలా గొప్ప సాక్ష్యాలు ఆయన పొంది ఉన్నాడు. మరి గాడ్స్ టెస్టిఫైయింగ్ అబౌట్ డేవిడ్ ఆల్సో దట్ హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. దేవుడు ఒక సాక్ష్యం కూడా ఆయన జీవితంలో పొంది ఉన్నాడు. ఏంటంటే మరి దావీదు మరి నా హృదయానుసారణ ఒక మంచి వ్యక్తి అని దేవుడు దావీదు పట్ల ఏం ఇచ్చాడంటే సాక్ష్యం. సో సచ్ ఎ డేవిడ్ ఆన్ దట్ హై ground, when on such a wonderful testimony and such wonderful experience with God, దేవుడు ఆయనలో జీవితంలో చేసిన గొప్ప సాక్ష్యాలు గొప్ప కార్యాలు పొందిన ఆ దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. అండ్ వెన్ హీ రైట్స్ దిస్ వీ అండర్స్టాండ్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ డేవిడ్ ఇస్. మరి దావీదు ఎట్లాంటి మనుషుడు. మనం ఇప్పుడే వీ నో దట్ డేవిడ్ గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు. ఆయన దేవుని యొక్క హృదయానుసారమైన
ఒక మనుషుడు. సో అ మ్యాన్ హూ ఈస్ వాకింగ్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ గాడ్, సర్టన్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వాట్ హీ హ్యాస్ టు సే అబౌట్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. మరి అట్లాంటి ఒక మనుషుడు ఎవరైతే దేవుని ఒక హృదయం తెలిసి దాన్ని అనుసరించే ఒక మంచి వ్యక్తి, దేవుడి సాక్ష్యం ఇచ్చాడు. మరి అట్లాంటి ఒక వ్యక్తి మరి ఈ సాయంత్రం సమయము మనకి దేవుని ఒక హృదయం గురించి ఈ యొక్క దావీదు రాసిన 51 కీర్తన నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానిస్తాం. ముఖ్యంగా ఫస్ట్ థింగ్ వాట్ వి సీ హియర్ ఈస్ దట్ డేవిడ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూయింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన గురించి ఆయన వ్యాఖ్య చేస్తాడు. ఆయన హీస్ టెలింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ వాట్ హీస్ ఈస్ స్టాండింగ్ బిఫోర్ ద లార్డ్. దేవుడి ఎదుట ఆయన ఎట్లాంటి ఒక యోగ్యత లేని ఒక మనిషి లాగా he's expressing himself. He's saying that he's having no merit and there is no ground that he can stand before the holy God to claim anything in his life. మరి ఆయన జీవితంలో ఎట్లాంటి యోగ్యత లేదు. మరి ఆ పరిశుద్ధమైన దేవుడు సన్నిధిలో నిలబడి మరి ఏది కూడా క్లెయిమ్ చేయడానికి ఆయన జీవితంలో ఎట్లాంటి యోగ్యత లేదు. కానీ ఇంకోటి మనం ఏం చూస్తామంటే, బట్ హీ ఈస్ సేయింగ్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ verse 1, having mercy, have mercy upon me, O God, according to thy loving kindness, according unto the multitude of the tender mercies, blot out my transgressions. మరి దేవా, మరి నీ యొక్క కనికరం బట్టి, నీ యొక్క ప్రేమ బట్టి, నీ యొక్క దయ బట్టి, నీ యొక్క కృప బట్టి మరి నీవు నా పైన దయ చూచు అనే ఒక మంచి మాట చెప్తారు. See what a wonderful thing. That is his standing. That is the way he is coming before the Lord, and that is what we need to learn this evening, that as we come before the Lord, that should be our standing, that we should come seeking the mercies of the Lord, because our God is a loving kindness God, and he's a gracious God. And that's what David says, if he is coming to the Lord to appeal anything, it's only on the ground that his God is a loving God, his God is a merciful God, his God is a gracious God. And then he's saying that he's unworthy. ఆయనలో ఎట్లాంటి యోగ్యత లేదు. Then not only that, he's viewing about himself like this. మరి అతని గురించి మరి ఇట్లాంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మనం తెలుసుకుంటున్నాం. రెండోది ఏం చూస్తున్నాడంటే, డేవిడ్ ఆల్సో వ్యూస్ అబౌట్ గాడ్. ఆయన నమ్మిన దేవుని బట్టి కొన్ని మాటలు ఇక్కడ రాస్తాడు. ద ఫస్ట్ థింగ్ హీఈస్ రైటింగ్, హీఈస్ ద మ్యాన్ హూ నోస్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. వీ షుడ్ రిమెంబర్ ఇట్. ఆయన దేవుని యొక్క హృదయాన్ని తెలిసిన ఒక వ్యక్తి. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ, behold, in verse 6 he's saying, behold, thou desirest truth in the inward parts. See what a wonderful thing is there. And he's saying that the Lord whom he believes, the Lord whom he has known, he desires holiness in the inside parts, that is within himself. That is what we have to understand. He is speaking to us this evening that as we come into the Lord before prayer, and he's saying, let us examine our lives, because the God before whom we have come, ఏ దేవుడి సన్నిధిలో మనం వచ్చాము, ఆ దేవుడు ఏం కోరుతాడంట, మరి he is seeking the holiness within. అంతరంగములో సత్యము కోరే ఆ దేవుడు సన్నిధిలో మనం ఉన్నాం. గుర్తుంచుకోండి, హీఈస్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు సీ ద అవుటర్ అపియరెన్స్, హీఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు ఎగ్జామిన్ ద హార్ట్స్. సో ఆయన ఇక్కడ ఏం చెప్తారంటే, అట్లాంటి ఒక దేవుడు ఆయన కలిగి ఉన్నాడు. దట్ ఈస్ వాట్ హీ వ్యూస్ అబౌట్ హిస్ గాడ్. అండ్ హీ సేయింగ్ దట్ హీ ఈస్ ద గాడ్ హూ డిజైర్స్ హోలీనెస్ విత్ ఇన్ అవర్ సెల్స్. సో లెట్ us examine this evening when we are coming for the Lord. దేవుడి సన్నిధిలో మనం వచ్చినప్పుడు మనం వీ హ్యావ్ టు ఎగ్జామిన్, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏంటంటే, మరి నా జీవితంలో ఎట్లాంటి ఏమైనా పాపము ఏమైనా దాగి ఉన్నదా, లేక ఎట్లాంటి నిషేధమైన ఏమైనా ఆలోచన నా జీవితంలో ఉన్నదా, లేక ఎట్లాంటి నిషేధమైన అలవాట్లు నా జీవితంలో ఉన్నాయా, మరి దాన్ని బట్టి దేవుడి యొక్క ఆత్మ ఏదైతే నాలో నివసిస్తుందో దాన్ని నేను దుఃఖపరుస్తున్నానా. వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్స్. The second thing he's saying, and the God who desires holiness, is also saying one more thing, that God, my God, is a powerful God. See, verse 7 he says, purge me with hyssop and I shall be clean, wash me and I shall be whiter than snow. See, he's saying the God whom I believe, the God whom I have known, he is all powerful to cleanse me. That's why he's coming and to the Lord. దేవుడు ఆయన తెలుసుకున్న దేవుడు, మరి ఆయన నమ్మిన దేవుడు, మరి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ బట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నమ్మిన దేవుడు ఆయన మహాశక్తి గల దేవుడు, మరి సమస్తమైన మరి పాపము నుంచి నన్ను
విడుదల చేసే గొప్ప దేవుడు, నన్ను పరిశుద్ధంగా మార్చే గొప్ప దేవుడు. వాట్ ఈస్ సేయింగ్ హియర్? పర్చ్ మీ అండ్ ఐ షాల్ బి క్లీన్. ఈ సేయింగ్ పవిత్రుడు అవనట్టు శుద్ధి చేయగల నా గొప్ప దేవుడు. అండ్ ఈ సేయింగ్ దట్ అండ్ ఈ సేయింగ్ వాష్ మీ ఐ షాల్ బి వైటర్ దెన్ స్నో. నన్ను కడిగివే, మరి నేను హిమం కంటే తెల్లగా మార్చే దేవుడు. See what a wonderful thing is, what a wonderful conviction David is coming here. See that is what when we see Hebrews, మరి హీబ్రూ రాసిన పత్రికలో మరి మనం వచ్చినప్పుడు మనం ఒక మంచి మాట అక్కడ చూస్తాం. అండ్ we see here the word of God says as we are coming into his presence, దేవుడి సన్నిధిలో మనం వచ్చినప్పుడు మనము ఎట్లా రావాలంట? we have to come with assurance, మరి ఒక మంచి నమ్మకంతో రావాలంట. See what he says in chapter 10, and he says verse 22, let us draw near with a true heart in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience and our bodies washed with pure heart. ఒక మంచి నమ్మకంతో దేవుడి సన్నిధికి రావాలంటే ఏంటంటే మరి మన ఒక హృదయములు మరి దేవుని పరిశుద్ధ మరి మన ఒక మనసులు మన ఒక హృదయం దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధంగా మార్చే ఆ గొప్ప దేవుడు పైన మనం ఏం చేయాలి? నమ్మకంతో మనం దేవుడి సన్నిధిలో రావాలి. సో ఇక్కడ మనం చూస్తే డేవిడ్ ఒక జీవితంలో కూడా ఈజ్ సేయింగ్ దట్ మై గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ హీ క్యాన్ డూ ఇట్. అండ్ హీ సేయింగ్ దట్ అండ్ హీస్ గోయింగ్ టు మేక్ మీ వైటర్ దెన్ స్నో. So is one more thing we understand here. He is coming here to before the Lord on the ground, again the same ground which he mentions in verse 1. మొదటి వచనంలో చెప్పిన ఆ దేవుడి గురించి మాటలు ఏం చెప్పాడు? నా దేవుడు ఎట్లాంటి దేవుడు? ప్రేమగల దేవుడు. నా దేవుడు ఎట్లాంటి దేవుడు? దయగల దేవుడు, కనికరమ గల దేవుడు, కృపగల దేవుడు. On that ground he's saying my God is a loving God, he is merciful God, a gracious God. I'm going to come and he is going to cleanse me. So let us have that assurance as we come this evening before the prayer. You know, in Micah రాసిన గ్రంథం 7వ అధ్యాయం 18-19లో Micah chapter 7 and verse 18 and 19 it says, who is pardoning God like unto our God? మన దేవుడి లాగా మరి పాపములను క్షమించే దేవుడు ఎవరని we read the words there. అంతేకాదు కీర్తనలు 130వ కీర్తన 4వ వచనం ఏం రాస్తుంది? there is forgiveness with the Lord. దేవుడితో ఏముందంట? క్షమాపణ ఆయన సన్నిధిలో ఉన్నది మన కోసం. సో విత్ దట్ అష్యూరెన్స్ we see that when we come before the Lord in prayer, the Lord is expecting that we should go with such expectation, such a faith, such an assurance that my God who is desiring holiness within me, మరి ఆ దేవుడు ఎవరైతే నాలో పరిశుద్ధత నాలోనిలో ఆయన ఆశిస్తున్నాడు, such a God is also all powerful. ఆ దేవుడు మరి గొప్ప బలవంతమైన దేవుడు. ఆయన ఎంత శక్తిగల దేవుడు అంటే నా ప్రతి ఒక్క పాపం నుంచి నన్ను శుద్ధీకరించే గొప్ప సామర్థ్యుడు. హీ ఈస్ గోయింగ్ టు క్లెన్స్ మీ ఫ్రమ్ ఆల్ మై సిన్స్. బట్ వాట్ ఈస్ నీడెడ్? వీ అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ టు కమ్ బిఫోర్ ద లార్డ్ with a heart which is broken. See here when we see in Psalms 51, the key verse what David mentions here, that is in verse 17, he says, a broken and a contrite heart, O God, thou wilt not despise. A broken and a contrite heart, O God, thou wilt not despise. మరి విరిగి నలిగిన హృదయంతో దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన ఏ పార్టీ మనల్ని ఆయన హీస్ నాట్ గోయింగ్ టు డిస్పైజ్ us. మనల్ని ఆయన పక్కన పెట్టాడు. హీస్ గోయింగ్ టు డీల్ విత్ ఎవ్రీ sin in our lives. He is going to purge us. He is going to prepare us that we get on to that holy ground of prayer before the Lord. So see what a wonderful thing we see here in the Psalms 51. Now when we see all these things, we see in verse 10 he is desiring. What is desiring? A clean heart. పరిశుద్ధమైన ఒక హృదయం. ఆయనకి ఒక మంచి ఆలోచన ఉంది. నా హృదయం ఎట్లా ఉండాలి? పరిశుద్ధమైన దేవుడు మార్చివేయాలి. అంతేకాదు ఈ సేయింగ్ that I want a renew and a right spirit within me. He's saying మనం దాని గురించి అలా అర్థం చేసుకుంటే సమ్మతి గల మనసు కలిగి నన్ను దృఢపరచు అని ఆయన ఒక మంచి కోరిక ఆయన జీవితంలో ఉన్నది. అంతేకాదు he's mentioning that he should have a stable heart, a steadfast heart, and we should not waver. And not only that, we are saying that he should have a willing spirit. మరి విల్లింగ్ స్పిరిట్ దట్ వాంట్స్ టు ప్లీజ్ గాడ్. దేవుని ఒక మరి ఒక చిత్తము చేసే ఒక మంచి ఆత్మ ఆయన ఆశిస్తారు. అంతేకాదు వి సీ హీస్ ఆస్కింగ్ అబౌట్ ఇన్ వర్స్ 12, రెస్టోర్ అంటూ మీ ద జాయ్ ఆఫ్ మై సాల్వేషన్.
So this is something very important. He's praying here. He's also a believer. He also has he's having great experiences in his life. He's having a great experiences walking with the God. And he's now saying that restore unto me the joy of thy salvation. We have to understand this thing very clearly. And we have to understand this thing that David was a believer. And he was not talking about everlasting and eternal judgment in this chapter. But he was talking about the joy of salvation which he has lost in his life. And he's saying, Lord, restore unto me the joy of salvation. He has not lost the salvation. He has lost the joy of salvation. Today we have to examine ourselves. Do we have the same joy in our hearts? Or is it that we have lost the joy of salvation in our hearts because we have given way for a lot of evil things in our heart? We have given way for Satan and we have given way for the world in our lives. మరి సాతాను మరి లోకంని మన హృదయంలో మనం చోటిచ్చామా? దాన్ని బట్టి మన జీవితంలో ఉన్న ఆ ఒక రక్షణ ఆనందం మనం పోగొట్టుకున్నామా? మనం ఎంతైనా ఈ దినము వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్సెల్వ్స్. మనల్ని మనం ఏం చేసుకోవాలో పరిశీలించుకోవాలి దేవుని యొక్క వాక్యం వెలుగులో. And he is mentioning all these things, and then he comes to a very important aspect. As we come in the prayer, we are coming here to pray in one accord, to pray in one mind, and we pray being led by the same Spirit, and we coming to intercede for the believers and even for the unbelievers also, for the ones who have not accepted Lord Jesus Christ. See, he is giving a very good reason here, and he is mentioning why he want such righteousness in his life, why he want to set right things before he enters into that holy ground of prayer. మరి ఆ ప్రార్థనలాగా ఆ పరిశుద్ధమైన ఆ స్థానంకి వెళ్ళే ముందు మరి ఎందుకు ఆయన సరి చేసుకోవాలని ఒక మంచి ఆశ కలుగున్నాడు. హీ గివ్స్ అ రీజన్ ఫర్ దట్ అండ్ హీ ఈస్ సేయింగ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ హిమ్ అండ్ ఇంపాక్ట్ అదర్స్. అండ్ వాట్ he says, we will see that we can see that in verse 13వ వచనం చూసి, then will I teach transgressors thy ways and sinners shall be converted unto thee. See, what a wonderful verse is there. I think this is a beautiful verse that we see, which is written in Psalms 51. And what he is saying is that he is going to proclaim the ways of the Lord. దేవుని యొక్క మార్గాలు బోధిస్తుంటే ఎవరికి? అతిక్రమము చేసే ప్రతి ఒక్క వారికి. అండ్ ఫర్ ద సిన్నర్స్ షాల్ బి కన్వర్టెడ్ అండ్ ది పాపం చేసే వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని ఎదుట దే ఆర్ గోయింగ్ టు చేంజ్ టు అండ్ బి కన్వర్టెడ్ టు గాడ్. దేవుని వైపు వాళ్ళని తీసుకొచ్చే విధానంగా ఆయన ఏం చేస్తారంటే హీఈస్ గోయింగ్ టు ఇవాంజలైజ్ అండ్ హీఈస్ గోయింగ్ టు pray. See, what a wonderful thing it is. We have to understand that for the first thing he's praying, he's mentioning about the sinners. We know in Psalm 66:18, 66:18 కీర్తనలో ఏం రాసి ఉంది? If I regard iniquity in my heart, the Lord is not going to hear me. మరి నా హృదయంలో ఎట్లాంటి మరి పాపము నేను ఎంచిన మరి దేవుడు నా విలపములు వినడు. David knew about it, and that's the reason he's saying that first of all I have to set right my heart before the Lord. And when I'm setting right my heart before the Lord, there's a reason, because I want my prayers to be heard by the Lord. I want my prayers to be heard by the Lord. And as I pray for the people who are not believing in Him, the Lord is going to work in their lives. And this evening we have come as a church to pray for even those who have not believed. We have come to pray for all the heathen people. We have come to pray for all the people who are against God, who is against Lord Jesus Christ. And the word here, David says that I have set right my heart before the Lord, and now I am going to plead on their cause, and I am going to teach their transgressions thy way. I am going to share the gospel. I am going to go and proclaim thy ways. నీ యొక్క మార్గాలు వాళ్ళ మధ్యలో ఏం చేస్తాడంట? బోధిస్తాడంట. అండ్ పాపాలు ఏమవుతాడంట? దేని వైపు వాళ్ళని తిప్పుతాడంట. See, what a wonderful thing is there. And we have to understand that is what is the word of God is saying, that we have to understand that thing, what David is mentioning here. The second thing what he mentions over here, we see here is verse 18. He says, do good in thy good pleasure unto Zion, build thou the walls of Jerusalem. See, what a wonderful thing. He is saying, not only I am going to plead on the cause of the unbelievers, for the heathen, but he's also saying that now I am going to pray for my people. He's going to pray for his brothers and sisters, and he's going to pray for the restoration of Jerusalem. He's going to pray for the building of the walls of Jerusalem. See, what a wonderful thing is this. He says that now I am sure that Lord is going to hear my prayers.
he knew one thing in his life, that if he's not going to, his life is not right before the Lord, even there's going to be no use for the saints along with him. ఆయన జీవితం దేవుని సన్నిధిలో సరైన రీతిలో లేకపోతే మరి ఆయన ప్రార్థనలు, ఆయన జీవితంలో ఎట్లాంటి ఆయన మరి సెయింట్స్ కూడా ఎట్లాంటిగా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అండ్ దట్స్ వై హీస్ సేయింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. He was wanting that he should be cleansing himself before he comes onto the holy ground of prayer, to plead for the unbelievers, to plead for his brothers and for the saints. And he's saying that do good in thy good pleasure unto Zion, Sion. He's praying for the Sion Guరించి ప్రార్థిస్తున్నాడు, and the house of God, and for the believers, for the fellowship. And he's saying, build thou the walls of Jerusalem. And he says, and he's encouraged by that now, because he's having the right attitude where he can pray for his people. And he's mentioning about it. And he says, then shall thou be pleased. Now he's saying that you will be now pleased because I have done what is needful. I have done what is needful, and therefore now my life is going to be pleasing in thy sight. See, this is a wonderful thing that we have to understand, that the importance of setting right ourselves before the Lord before we enter into that holy ground of prayer. పరిశుద్ధమైన స్థలంలో ప్రార్థించే ముందు మనల్ని ఎంతైనా మనం ఏం చేసుకోవాలా, సరి చేసుకోవాలా. And that's what James says. James in chapter 5 and verse 16, what he says, the prayer of righteous man produces much results. The prayer of righteous man availeth much. మరి నీతిమంతుల విజ్ఞాపనలు బహుబలము గలదై ఉండును. That's what it's mentioned Telugu. And therefore, let us encourage ourselves this evening and understand what the Lord wants to speak to us this evening, that there's every need for us that we have to humble ourselves. And we have to, when we say we have to humble ourselves, we know from the life of David how he humbled himself, how he came to the Lord and he humbled himself. And he examined his life, and first of all he set right his life before the Lord, and he came to the Lord on no other ground but on the ground of the Lord, who is loving, who is merciful, who is gracious. And he comes and he appeals to the Lord, and at the same time he understands the requisition, the requisite what the Lord wants from his children. దేవుని యొక్క బిడ్డల నుంచి దేవుడు ఏం కోరుతున్నాడని తెలిసి ఉన్నది, that he looks into our hearts. He desires the holiness within us. Do we realize that? Do we realize that this evening the Lord is wanting to examine how we have been from inside, and he is willing, because he is all powerful, and he says that I know my God. Na Devudu naaku telisi unnadu, and he is all powerful to cleanse me, and because I am coming on the ground where I seek the grace of the Lord, the mercy of the Lord in my life. So this evening, the Lord is asking every one of us. And 1 Timothy chapter 2 and verse 1, I exhort therefore that first of all supplications, prayers, intercessions and giving of thanks be made for all men. And again he continues to say in verse 8, I will therefore that men pray everywhere, lifting up holy hands without wrath and doubting. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మరి పౌలు ప్రతి ఒక్క విశ్వాసికి ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్క మానవుడి గురించి మనం ప్రార్థన చేయాలా, అంతేకాదు రాజులకి, అధికారంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తుల గురించి. అంతేకాదు 8వ వచనం ఏం చెప్తున్నాడంటే, మరి మనము దేవుని బిడ్డలుగా మరి పరిశుద్ధమైన చేతులెత్తి దేవుని సన్నిధిలో ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. సో వి సీ దట్ David, from his life, a man of God who knew the heart of God and had great experiences with God, about whom God testified, we see how his approach was to set right his heart and life before the Lord before entering into that holy ground. మరి దావీదు మరి దేవుని యొక్క హృదయమనుసారమైన మనిషి, మరి దేవుడు ఒక గొప్ప కార్యాలు చూసిన వ్యక్తి. మరి ఆ ప్రార్థన ఒక పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చే ముందు ఆయన ఒక తయారీ ఆయన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రతి విషయము సరి చేసుకొని ముందుకెళ్ళే ఒక దేవుని యొక్క భక్తులుగా మనం చూస్తాం. అంతేకాదు we also see the same thing, we are reminded of James also. James యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనం, James chapter 5 and verse 16, where it says, the prayer of righteous availeth much. How important is the prayer of a righteous man? It's going to avail much. నీతిమంతుడి యొక్క విజ్ఞాపన
బలము గలదై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అండ్ దేర్ ఫోర్ ఐ థింక్ డేవిడ్ న్యూ వాట్ వాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ బిలీవర్ టు సెట్ రైట్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్ బిఫోర్ హి ఎంటర్స్ ఇన్ దట్ హోలీ గ్రౌండ్. ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే ముందు మరి దేవుడి సన్నిధిలో సరి చేసుకున్నది ఎంత ప్రాముఖ్యమైన దావీదుకి తెలుసున్నది. అంతేకాదు మనకు తెలుసు యోహాను రాసిన మొదటి పత్రికలో 1 John we see in chapter 3 3వ అధ్యాయంలో ఏం రాస్తుందంటే 20వ వచనం, ఇఫ్ అవర్ హార్ట్ కండెమ్ us, God is greater than our heart and knoweth all things. Beloved, if our heart condemn us not, then we have the confidence toward God, and whatsoever we ask we receive of him, because we keep his commandments and do those things that are pleasing in his sight. మరి మన హృదయం విషయం రాస్తుంది ఏంటంటే మరి హృదయం ఈ సమయంలో మనం దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు మరి మన హృదయం మరి మనల్ని ఖండిస్తుందా? ఏదైనా ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క విధానాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు ఏమైనా దేవుని విరోధంగా మన జీవితంలో ఉంటే మరి మన హృదయం దాని విషయంలో మనం ఖండిస్తే ఇదే సమయం, దిస్ ఇస్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు కమ్ బిఫోర్ ద లార్డ్, యాజ్ డేవిడ్ కేమ్ బిఫోర్ ద లార్డ్ అండ్ హి కన్ఫెస్డ్, బిలీవింగ్ దట్ హిస్ గాడ్ ఈజ్ ఆల్ ఏబుల్ టు అండ్ క్లెన్స్ హిమ్ ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. మరి దావీదులాగా మనం దేవుడి పైన విశ్వాసము భారం ఉంచి మరి మన జీవితంలో మన హృదయం ఏమన్నా మనకి సమయంలో మనకి జ్ఞాపకం చేస్తే ఏదైనా దేవుని విరుద్ధంగా మన జీవితంలో ఉంటే మరి ఖచ్చితంగా మనము దేవుడి సన్నిధిలో వచ్చి మనము క్షమాపణ పొంది మనము దాన్ని వీడిసి మరి దేవుని దగ్గర ఆ పరిశుద్ధమైన స్థలంలో ప్రార్థన చేయడానికి ముందుకెళ్ళే ఆహ్వానం మనకున్నది. సో దేర్ ఫోర్ లెట్ us come before the Lord and let us accept his invitation, and let us remember, as the psalmist says again, if I regard iniquity in my heart, the Lord is not going to hear me. నా ఒక హృదయంలో ఎటువంటిది మరి దేవుడి విరోధంగా మరి చెడు అయిన నా హృదయంలో ఉంటే దేవుడు నా ప్రార్థనలు వినడు. అండ్ దట్స్ వాట్ డేవిడ్ న్యూ, దట్ హీ కెనాట్ be an interceder for the unbelievers, and he cannot bring delight to the Lord, and he cannot be useful to intercede on behalf of saints. And therefore David knew this importance, and therefore he was desperate. చాలా గంభీరంగా దేవుడి సన్నిధికి వచ్చి ముందుగా ఆయన దేవుడి సన్నిధిలో అన్ని సరి చేసుకొని మరి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళి దేవుడు ఈ సన్నిధిలో మరి ప్రార్థన చేస్తానికి ముందుకెళ్ళాడు. సో ఇన్ ద లైక్ మేనర్ లెట్ us also this evening be encouraged from the life of David, a great man of God, and examine our lives. Is there anything in our hearts? Is our heart, as we are coming before His presence, condemning about anything which is in our lives? And let us take serious thought about it, and let us set right those things, and be useful vessels in the hands of the Lord. May God help us to examine and humble ourselves and commit ourselves into His mighty hands to be useful warriors in the hands of This is the time for us to spend some time along with our families in prayer in our respective homes. మరి ఈ సమయంలో మన కుటుంబంతో పాటు కొంత సమయము మనము ప్రార్థించే సమయము. మరి at this time let us remember the church promises, సంఘ వాగ్దానాల కొరకు మనం జ్ఞాపకం చేసుకుందాము. At the same time the prayer list also share with you all. మరి ప్రార్థన అంశాలు కూడా మనము దేవుని సన్నిధిలో పెడతాము. అండ్ స్పెషల్లీ లెట్ us రిమెంబర్ దేవదాన్ అంకల్ అండ్ భారతి ఆంటీ, దట్ గాడ్ విస్ గ్రాండ్ దెన్ ద స్ట్రెంత్ అండ్ స్పీడ్ రికవరీ. మరి దేవదాన్ అంకల్ ఇంకా భారతి ఆంటీ గురించి కూడా మనం ప్రార్థిద్దాము. మరి దేవుడు మరి త్వరలో వాళ్ళకి రికవరీ దయచేసి మన మధ్యలో నడిపించే విధానంగా మనం ప్రార్థిద్దాము. అండ్ లెట్ us కమ్ బ్యాక్ at 8:30 ఫర్ ద క్లోజింగ్ ప్రేయర్. మరి 8:30 గంటలకి ముగింపు ప్రార్థన కొరకు మరొకసారి మనము కూడి వద్దాము. లెట్ us ప్రే, మనం ప్రార్థిద్దాం.